హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ పికిల్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మటన్ పికిల్ పెట్టుకోవడానికి మేక మాంసం కన్నా పొట్టేలు మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ రోజులు కూడా అదే నిలువ ఉంటుంది. ముందుగా 1 kg మటన్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసుకొని నీట్గా 2 or 3 times క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో 2 tablespoon ఆయిల్, 1 tablespoon పసుపు, అలాగే 1 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. హైలో పెట్టుకుంటే అడుగంటిపోతుంది, త్వరగా నీరు ఇంకిపోతుంది. సో అలాంటప్పుడు నీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మసాలాని తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం దాల్చిన చెక్క, 5 నుంచి 6 వరకు లవంగం మొగ్గలు, అలాగే ఒక 5 నుంచి 6 వరకు యాలుకల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 2 tablespoonల ధనియాలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత 1/2 tablespoon మెంతులు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర, అంటే ఒక 1/2 tablespoon వరకు జీలకర్ర యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు అల్లం వెల్లుల్లి నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని కూడా మిక్సర్ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. ఎప్పుడైనా మటన్ పికిల్లోకి ఫ్రెష్ అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితేనే బాగుంటుంది. నిల్వ ఉంచింది యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదు, మటన్ కూడా అంతగా బాగోదు. అందుకని ఫ్రెష్గా మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈలోపు మటన్ అనేది విజిల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని వాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోగా మటన్ ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్లో, అప్పుడు ప్యాన్ పెట్టుకొని 400 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మటన్ని ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే మరీ క్రిస్పీగా కాకుండా నార్మల్గా ఒక లేయర్ అనేది క్రిస్పీగా ఉండి మధ్యలో ముక్క మెత్తగా ఉండే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ముక్క నిల్వ ఉంటుంది కాబట్టి ముక్క అనేది గట్టిగా అవుతుంది. మనం ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఫ్రై అయిన తర్వాత ముక్కలన్నీ పక్కకు తీసేసి దాంట్లో 1 tablespoon ఆవాలు, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, మనం ఫ్రెష్గా ఫైన్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 3 tablespoon వరకు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత నురుగు అనేది బాగా పైకి వస్తుంది. అప్పుడు 4 ఎండుమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 cup వరకు కారము, 1/4 cup వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కన్సిస్టెన్సీ కలిసేంత వరకు తిప్పుకోవాలి. అలా తిప్పేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకునేటప్పుడు మనకి ఆయిల్ కన్సిస్టెన్సీ పైకి వస్తుంది. అప్పుడే మనకి మటన్ అనేది కరెక్ట్గా ఉన్నట్టుగా అర్థమైపోతుంది. ఈలోగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక 2 నుంచి 3 వరకు పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని వాటర్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా మనకి మటన్ పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని 2 or 3 days ఊరనించిన తర్వాత మనకి ఎలా ఉందనేది చెక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ అనేది